హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనకు 2 కిలోల టమాటా పచ్చడి ఆర్డర్ వచ్చింది. దానికి కావాల్సిన ఐటమ్స్: కిలోకి పావు కిలో చొప్పున 2 కేజీల టమాటాలకు అరకిలో ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాల పౌడర్, గరం మసాలా, విడి మసాలాలు, ఉప్పు, కారం. ముందుగానైతే మనం టమాటాలు కట్ చేసుకుందాం. చిన్న చిన్నగా మంచిగా టమాటాలు కట్ చేసుకున్నాం. టమాటాలు అయితే చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నా. ఇప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసుకుందాం. ఒక 3 స్పూన్లు ఉప్పు వేసుకున్నాం. సరే మంచిగా కలుపుకున్నాం. మూత పెట్టుకున్నాం. ఒక దిక్కు అయితే మనం టమాటాలు ఉడకబెట్టుకున్నాం. కిలోకు 2 స్పూన్ల చొప్పున 2 కిలోలకు 4 స్పూన్లు జీలకర్ర వేసుకుందాం. 4 కిలోకు 1 స్పూన్ చొప్పున 2 స్పూన్లు వేసుకున్నాం. ఆవాలు, మెంతులు వేసుకొని మంచిగా కలుపుకుందాం. మంచిగా ఏగనియాలి. ఇవి కిలోకు 2 స్పూన్ల చొప్పున 2 కిలోలకు 4 స్పూన్ల ఆవాలు పచ్చియే మనం మిక్సీ పట్టుకోవాలి. ఆవపొడి ఇట్లా మెత్తగా ఆవపొడి అయితే పట్టుకొని ఒక కటోరలోకి తీసుకుందాం. ఇందాక మనం జీలకర్ర మెంతుల పొడి మంచి వేపుకున్నాం కదా, ఇవి సుత మిక్సీ పట్టుకుందాం. ఇట్లా మెత్తగా జీలకర్ర మెంతుల పొడి కూడా పట్టి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు పచ్చి ఎల్లిపాయ ముద్ద పట్టుకున్నాం. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఎల్లిపాయ ముద్ద అయితే మంచిగా ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా మూత తీసుకొని కలుపుకుందాం. మన టమాటాలు అయితే ఉడికినాయి. ఇప్పుడైతే 2 స్పూన్ల ఆవపొడి వేసుకున్నాం. 1 స్పూన్ మెంతి పొడి వేసుకుందాం. మంచి ఒకసారి కలుపుకున్నాం. ఇంత పులుసు లేకుండా మంచి ఉడకబెట్టాలి. ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మంచిగా కలుపుకున్నాక పక్కకు దించి పెట్టుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఎల్లిపాయ ముద్దేసి కలుపుకుందాం. మంచిగా మెత్తగా మంచిగా గ్రైండ్ చేసుకొని పచ్చిది ఎల్లిపాయ ముద్ద కలుపుకోవాలి. కిలోకి పావు కిలో లెక్కన అరకిలో పోసుకోవాలి ఎల్లిపాయలు. ఇప్పుడైతే పచ్చడి పోపు పెట్టుకున్నాం. నేనైతే ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసుకుంటాను. మన ఆయిల్ అయితే వేడెక్కింది. 2 స్పూన్ల ఆవాలు వేసుకుందాం. 2 స్పూన్ల జీలకర్ర వేసుకుందాం. పోపులా కొన్ని మెంతులు వేసుకుందాం. విడి మసాలాలు వేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా. అవి నాలుగు వేసుకోవాలి. బాగా వేసుకోవద్దు, ఘాటు ఉంటుంది. ఎండుమిర్చి వేసుకుందాం. పోపులా ఎల్లిపాయలు పోసుకుందాం.
ఒకసారి మంచిగా కలుపుకుందాం. చేసుకుందాం. గ్యాస్ బంద్ చేసుకోవాలి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.